ఆడియో లీక్ పై రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. నా పేరు మీద లీక్ అయిన ఆడియో క్లిప్ ఫేక్ అంటున్నారు ఆయన. ఆడియోలో ఉన్న వాయిస్ నాది కాదు అంటూ చెప్పుకొచ్చారు. క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులకు వివరణ ఇచ్చారు షబ్బీర్ అలీ. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు షబ్బీర్ అలీ. తనపై వస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదంటున్నారు ఆయన. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరకముందే తాను పోలీసులకు కంప్లైంట్ చేశారన్నారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్లో డబ్బులకే పదవులు ఇచ్చారని ఇటీవల షబ్బీర్ అలీ ఆడియో అంటూ ఒకటి వైరల్ అయింది. గుర్తుందా మీకు అది? ప్రస్తుతం ఆ ఆడియో చుట్టూతా పెద్ద వివాదమే నడుస్తూ ఉంది. దీనిపై కాంగ్రెస్ కూడా సీరియస్గా ఉంది. దీంతో షబ్బీర్ అలీకి సంబంధించి వివరణ కోరే అవకాశం మీద తీవ్రమైన చర్చ జరిగింది. దీంతో ఆడియో లీక్పై మాజీ మంత్రి షబ్బీర్ అలీ రియాక్ట్ అయ్యారు. తన పేరు మీద లీక్ అయిన ఆడియో క్లిప్ ఫేక్ అంటున్నారు ఆయన. ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదంటూ షబ్బీర్ అలీ క్లారిటీ ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులకు వివరణ ఇచ్చానన్నారు ఆయన. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు షబ్బీర్ అలీ. తనపై వస్తున్న ఆరోపణలు ఎలాంటి నిజం లేదంటున్నారు షబ్బీర్ అలీ. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరకముందే తాను పోలీసులకు కంప్లైంట్ చేశారంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్లో డబ్బులకే పదవులు ఇచ్చారని ఇటీవల షబ్బీర్ అలీ ఆడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎటువంటి వివరణ ఇచ్చారు, ఆ వివరణతో కాంగ్రెస్ పార్టీ సాటిస్ఫైడా? డీటెయిల్గా మాట్లాడుకుందాం, నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, షబ్బీర్ అలీ పేరుతో ఒక ఆడియో బీభత్సంగా వైరల్ అయింది. చాలా కౌంటర్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలే దీని మీద రియాక్ట్ అయిన సందర్భాలు చూసాం, అక్కడున్న లోకల్ క్యాడర్ కూడా. అండ్ ఈ నేపథ్యంలో ప్రస్తుతం షబ్బీర్ అలీ రియాక్షన్తో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సాటిస్ఫైడా? ఆ రిపోర్ట్ని జాతీయ నాయకత్వం పంపించే అవకాశం కూడా ఉంటుంది అనుకోవచ్చు ఇటువంటి కాంటాక్ట్స్ వచ్చినప్పుడు. సో లేటెస్ట్ రిపోర్ట్ ఏంటి? అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ సాటిస్ఫైడ్ అనుకోవాలా ఇటు షబ్బీర్ అలీ ఇచ్చిన ఆ వివరణతో? ఎగ్జాక్ట్లీ, అత్యంత వివాదాస్పదమైంది. కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షబ్బీర్ అలీ. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు. అయితే ఆయన పేరు మీద ఒక ఆడియో వైరల్ అయితే ఉంది. దానికి సంబంధించి కామారెడ్డికి సంబంధించి దాంట్లో ఆయన పోస్టులను అమ్ముకుంటున్నారు టీపీసీసీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతో పాటు ఒక వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంట్లో ప్రధానంగా పైసలకు తర్వాత పడుకోబెట్టి ఈ పోస్టులు ఇస్తా ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వివాదాస్పదమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది. దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీస్ ఇచ్చడంతో షబ్బీర్ అలీ ఒక ప్రకటన చేశారు. ఈ వీడియో క్లిప్ ఫేక్, కల్పితమైంది, నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఒక కుట్ర చేస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ షబ్బీర్ అలీ చేశారు. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరకముందే పోలీసులకు ఆల్రెడీ నేను సిఫారసు చేశాను, కంప్లైంట్ చేశాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయితే కాకపోతే సచిన్ దీంట్లో ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారింది. అంటే కాంగ్రెస్ పార్టీలో పదవులను అమ్ముడుకుంటున్నారు, అమ్ముడుపోతా ఉన్నాయి, ఎవరికి ఏ పదవి కావాలో అనేటువంటిది. ఎగ్జాంపుల్, ఇంకా నామినేటెడ్ పదవుల నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పదవులతో సహా ప్రభుత్వ పదవులతో సహా అమ్ముకుంటున్నా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో మనం చూసాం రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా తర్వాత ముఖ్యమంత్రిగా అయినటువంటి సిచ్యువేషన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ ని కొన్నారు, ముఖ్యమంత్రి పదవిని అమ్ముడుపోయారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ షబ్బీర్ అలీ చేసినటువంటి స్టేట్మెంట్ వైరల్ అవుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి మహిళా నాయకురాలు కంప్లైంట్ చేశారు. ఈ జరుగుతున్నటువంటి అంశాల పైన చాలా సీరియస్ గా ఆమె కంప్లైంట్ చేశారు. దీనిపైన టీపీసీసీ కూడా రిప్లై ఇచ్చింది, షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీనిపైన షబ్బీర్ అలీ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. జరుగుతున్నటువంటి పరిణామాల పైన అదంతా ఫేక్ వీడియో అంటున్నారు, కానీ వీడియో మొత్తం వైరల్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలకి ఆయుధంగా మారినటువంటి సిచ్యువేషన్. ఈ రోజు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ ప్రతిష్ట, దాంతో పాటు కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ షబ్బీర్ అలీ ఆడియో చాలా స్పష్టంగా ఉంది. దాంట్లో మరి నెక్స్ట్ రేపు ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తప్ప దాంట్లో ఆయన మాట్లాడిన ఆడియో అదేనా కాదా నిజంగా నిజ నిర్ధారణ తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో సిచ్యువేషన్ చాలా క్రూషియల్ గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. షబ్బీర్ అలీ ప్రకటన తయారు చేసినప్పటికీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే టీపీసీసీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది కాబట్టి దానిపైన ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది, నెక్స్ట్ కాంగ్రెస్ ప్రతిష్ట ఎట్లా ఉంటుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. సో షబ్బీర్ అలీ చేసినటువంటి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం షబ్బీర్ అలీ పేరుతో ఒక ఆడియో తీవ్రంగా వైరల్ అయింది. ఈ అంశం మీద ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ కాంగ్రెస్లో కాకరేపిందని చెప్పుకోవాలి. ఆడియో లీక్పై ఇప్పుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ రియాక్ట్ అయ్యారు.
తన పేరు మీద లీక్ అయిన ఆడియో క్లిప్ ఫేక్ అంటున్నారు షబ్బీర్ అలీ. ఆడియోలోని వాయిస్ తనది కాదంటున్నారు ఆయన. క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులకు క్లారిటీ ఇచ్చానంటూ చెప్పుకొచ్చారు. షబ్బీర్ అలీ ఈ అంశం మీద క్లారిటీ ఇస్తూనే తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలో ఇలాంటి నిజం లేదంటున్నారు షబ్బీర్ అలీ. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరకముందే తాను పోలీసులకు కంప్లైంట్ చేశారంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాంగ్రెస్లో డబ్బులకే పదవులు ఇచ్చారని ఇటీవల షబ్బీర్ అలీ పేరుతో ఒక ఆడియో బీభత్సంగా వైరల్ అయింది. దాంతో తెలంగాణ కాంగ్రెస్లో ఏదో జరుగుతోంది అనే చర్చ దారితీస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ షబ్బీర్ అలీ ఆడియో అని చెప్పి ఒక ఆడియో వైరల్ అయింది కదా, అసలు ఇంతకీ ఏంటి ఆడియోలో ఏముంది ఇంకోసారి చూద్దాం. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ. డబ్బులు పన్ను ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు నమ్ముకున్నాను లేదన్నా. వస్తుంది నాకు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నా. సారీ రిటర్న్ అంటే ఓకే, నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ ఎవడన్నా కైలాసం చెప్పారు నాకు అట్లా అమ్ముడు పోయే పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు వస్తాను పొద్దున వస్తాను. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలుస్తాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఇమ్మంటే బయోడేట్ ఇచ్చాను. మీరు చెప్పాక మీరు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే కొట్టన్నా. Fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU